హలో పేరెంట్స్, మీ పిల్లలు క్లాస్లో ఆన్సర్ చేయడానికి హెసిటేట్ అవుతున్నారా? లేదా కొత్త వాళ్ళతో మాట్లాడడాన్ని అవాయిడ్ చేస్తున్నారా? లేదంటే మిస్టేక్స్ చేస్తారేమో అని భయపడుతూ లెస్ కాన్ఫిడెంట్ ఫీల్ అవుతున్నారా? దెన్ దిస్ ఈస్ ద టైమ్ టు టేక్ యాక్షన్. మీరు ఈ సిచ్యువేషన్స్ని, ఈ సిమ్టమ్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. బికాస్ కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ విత్. అది వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ బట్టి, పేరెంట్స్ని బట్టి, ఫ్రెండ్స్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. సో పిల్లలకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి అండ్ బిల్డ్ చేసే ప్రాసెస్లో అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ కోసం ఈ వీడియోలో నేను మీకు సింపుల్ అండ్ ప్రాక్టికల్ టిప్స్ని షేర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ యామిని ఫ్రమ్ స్పీకిడో. ఫస్ట్ వన్, స్టాప్ కంపేరింగ్ యోర్ చైల్డ్. పేరెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని పక్క వాళ్ళ పిల్లలతో కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే లుక్ ఎట్ యువర్ ఫ్రెండ్, వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారో, నువ్వేంటి ఇంకా చదవట్లేదు అని అంటూ ఉంటారు. బట్ నెవర్ డూ దాట్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ లుక్ ఎట్ యువర్ ఫ్రెండ్, ప్లీజ్ సే యు ఆర్ ఇంప్రూవింగ్. నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు అని చెప్పండి. నీ ఫ్రెండ్ని చూసి నేర్చుకొని అస్సలు చెప్పొద్దు. ప్రైజ్ ఎఫర్ట్స్, నాట్ రిజల్ట్స్. సో ఇప్పుడు పిల్లలు ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా మీరు దాన్ని సెలబ్రేట్ చేయాలి. సో ఇన్ కేస్ వాళ్ళు లైక్ ఒక కాంపిటీషన్లో సెలెక్ట్ అవ్వలేదని చెప్పి వాళ్ళని తిట్టడం కాదు, అట్లీస్ట్ వాళ్ళు ట్రై చేసినందుకు మీరు దాన్ని సెలబ్రేట్ చేయాలి. అంటే వాళ్ళు ఒక విషయంలో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా దాన్ని సెలబ్రేట్ చేయాలి. ఈ విధంగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల యొక్క ఎఫర్ట్స్ని ప్రైజ్ చేస్తారో వాళ్ళు ఇంకా అదే ఎనర్జీతో, మోటివేషన్తో నెక్స్ట్ టైం ఇంకా చాలా స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేస్తారు, చాలా కాన్ఫిడెంట్ అవుతారు. లెట్ దెమ్ మేక్ మిస్టేక్స్. మిస్టేక్స్ చేయడం అనేది తప్పేం కాదు. మిస్టేక్స్ ఆర్ ఆర్ టీచర్స్. త్రూ మిస్టేక్సే ఎవరైనా నేర్చుకుంటారు. సో మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఏమీ అనొద్దు. త్రూ మిస్టేక్స్ ద్వారానే మీరు వాళ్ళని కరెక్ట్ చేయండి, వాళ్ళకి నేర్పించండి. ఎప్పుడైతే పిల్లలు మిస్టేక్స్ చేయడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం కాదు అని ఐడెంటిఫై చేయగలుగుతారో అప్పటి నుంచి వాళ్ళు మిస్టేక్స్ని అస్సలు పట్టించుకోరు, చాలా కాన్ఫిడెంట్గా స్టెప్ తీసుకుంటారు. ఫోర్త్ వన్, గివ్ దెమ్ స్మాల్ రెస్పాన్సిబిలిటీస్. సో చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చిన్న పిల్లలే కదా, వాళ్ళకి ఎందుకు మనం ఈ పని చెప్పడం, మనం చేసేస్తే అయిపోతుంది కదా, వాళ్ళకి ఎందుకు అప్పుడే అని అనుకుంటాం. బట్ నెవర్ డూ దాట్. చిన్నపిల్లలైనా సరే వాళ్ళకి మనం ఫౌండేషన్స్ అనేవి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి. కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడో స్టేజ్ ఎక్కి మాట్లాడితేనో లేదంటే ఒక సోషల్ అవేర్నెస్ ఉంటేనో క్రియేట్ అవ్వదు. అది మీ ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో చేసే పనుల్లో వాళ్ళకి నేర్పించండి. వాళ్ళ బెడ్ని వాళ్ళు ప్రాపర్గా అరేంజ్ చేసుకోవటం, వాళ్ళు తినే ఫుడ్ ప్లేట్ని వాళ్ళు తీసుకోవటం, దాన్ని క్లీన్ చేయటం, వాళ్ళ క్లోత్స్ని వాళ్ళు ఫోల్డ్ చేయటం, షూస్ని వాళ్ళ ర్యాక్లో అరేంజ్ చేసుకోవటం, ఇలా ఇంట్లో ఉండే చిన్న చిన్న పనుల నుంచే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఒకరి మీద డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. ఫిఫ్త్ వన్, ఎంకరేజ్ కమ్యూనికేషన్. అంటే ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత జస్ట్ సింపుల్గా వాళ్ళని వదిలేయొద్దు. ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. హౌ ఈజ్ యువర్ డే? ఈరోజు నేను చాలా హ్యాపీ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఈరోజు నువ్వు కొత్తగా ఏం నేర్చుకున్నావు? ఈరోజు నేను ఎవరైనా ఏమైనా అన్నారా? ఇలా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ని అడగండి. సో ఈ విధంగా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ స్కూల్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటినీ చెప్పి అండ్ దీనివల్ల వాళ్ళు ఇంకా మీతో చాలా ఫ్రెండ్లీ అవుతారు, చాలా ఓపెన్గా ఏదైనా మాట్లాడగలుగుతారు. సిక్స్త్ వన్, లిమిట్ నెగటివ్ లేబుల్స్. అంటే మీరు అస్సలు పిల్లల దగ్గర చెప్పకూడని కొన్ని వర్డ్స్ ఉంటాయి. యు ఆర్ షై, యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్, యు ఆర్ వేస్ట్, యు డోంట్ నో దిస్. ఇలాంటి కొన్ని వర్డ్స్ అనేవి, కొన్ని లేబుల్స్ అనేవి పిల్లల దగ్గర అస్సలు యూజ్ చేయొద్దు. వాటికి బదులు ప్లీజ్ సే యు ఆర్ లర్నింగ్, మిస్టేక్స్ ఆర్ నాట్ ఎ ప్రాబ్లం, ఐ బిలీవ్ ఇన్ యూ, ఐ ట్రస్ట్ యూ. ఇలాంటి వర్డ్స్ అని పిల్లల్లో చెప్పడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సెవెంత్ వన్, సెలబ్రేట్ స్మాల్ విన్స్. అంటే ఇప్పుడు మీరు పిల్లలకి ఒక బుక్ ఏదైనా చదవమని ఇచ్చారు, సో వాళ్ళు ఒక స్టోరీ కంప్లీట్ చేసేసారు అనుకోండి, సెలబ్రేట్ దాట్. బికాస్ సక్సెస్ అంటే ఏదో చాలా పెద్ద ప్రైజ్ తీసుకురావడం, ట్రోఫీస్ తీసుకురావడం, అందరి ముందు ఉండటం కాదు. ఈవెన్
మీ మధ్య మీ పేరెంట్స్ మధ్యలో కూడా వాళ్ళు ఏదైనా ఒక టాస్క్ని కంప్లీట్ చేస్తే అది కూడా సక్సెసే. అలా చిన్న చిన్న వాటిని కూడా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక స్టోరీ బుక్ ఇచ్చినప్పుడు ఒక స్టోరీ కంప్లీట్ చేసినప్పుడు గివ్ దెమ్ స్మాల్ గిఫ్ట్. లేదంటే మీరు ఇంట్లో ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని కంప్లీట్ చేసినా దాన్ని కూడా సెలబ్రేట్ చేయండి. లేదా ఒక ఆన్లైన్ క్లాస్ ఉందనుకోండి, సో క్లాస్ కంప్లీట్ చేస్తే నేను నీకు ఈ గిఫ్ట్ కొనిస్తాను అని, వాళ్ళకి ఇష్టమైంది కొనిస్తానని చెప్పండి. సో లైక్ దిస్ try to celebrate each and every small thing. Eighth one, help them స్టెప్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. నేను ఈ కంఫర్ట్ జోన్ కోసం ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. బికాస్ కంఫర్ట్ జోన్ అనేది ఎప్పుడూ కూడా పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ని కిల్ చేసేస్తుంది. సో పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ కిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్ ఈ కంఫర్ట్ జోన్ అని చెప్పొచ్చు. సో మన ఛానల్లో ఆల్రెడీ కంఫర్ట్ జోన్కి గ్రోత్ జోన్కి డిఫరెన్స్ అనేది నేను వీడియో అప్లోడ్ చేశాను. మీరు చూడకపోతే కనుక వీడియోని ఖచ్చితంగా చూడండి. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఎప్పుడు కూడా మీ ఇంట్లో రిలేటివ్స్ వచ్చినప్పుడు పిల్లల్ని బయటికి పంపించొద్దు. బికాస్ మనకి ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పిల్లలు రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి కాఫీ, టీ, డ్రింక్స్ ఆఫర్ చేయడం, ఇలాంటివన్నీ చిన్న చిన్న టాస్క్లు చేయడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా రిలేటివ్స్కి, ఫ్యామిలీ ఫంక్షన్స్కి, అకేషన్స్కి వాళ్ళని దూరం పెట్టొద్దు. 9th one, బీ దేర్ సేఫ్ జోన్. మీ పిల్లలకి మీరు ఎప్పుడు కూడా ఒక సేఫ్ జోనే అవ్వాలి. వాళ్ళు ఏదైనా ఒక విషయంలో అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కంఫర్ట్గా చెప్పగలిగే ఫ్రీడమ్ అనేది వాళ్ళకి యాజ్ అ పేరెంట్స్గా మీరు వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే మీరు కొన్ని విషయాల్లో వాళ్ళు డల్ అయినప్పుడు మీరు మోటివేట్ చేసినా కూడా దే విల్ యాక్సెప్ట్ ఇట్ అండ్ దే విల్ అప్లై ఇట్. సో మీ దగ్గర పిల్లలకి ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ లేదో, ఏదైనా ఒక విషయాన్ని ఫ్రీగా షేర్ చేసుకోగలిగే కంఫర్ట్ జోన్ లేదో, వాళ్ళు ఇంకెక్కడ కూడా ఉండలేరు. సో ఎప్పుడు కూడా పిల్లలకి మీ దగ్గర ఏదైనా విషయం షేర్ చేసుకోగలిగే కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లీడ్ బై ఎగ్జాంపుల్. అంటే ఏంటంటే మీ పిల్లలకి మోటివేషన్, ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ బయట వాళ్ళు ఎవ్వరూ అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ అ పేరెంట్స్గా మీరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వాలి. మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా అందరితో మాట్లాడగలుగుతారో అప్పుడే మీ పిల్లలు కూడా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే ఈవెన్ నేను కూడా పర్సనల్గా నా క్లాసెస్లోని క్లయింట్స్తో మాట్లాడినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే పేరెంట్స్ ఆర్ నాట్ కాన్ఫిడెంట్. ఫీడ్బ్యాక్ వీడియోస్ ఇచ్చేటప్పుడు, లేదంటే మాట్లాడేటప్పుడు ఈవెన్ పేరెంట్సే కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వరు. మేబీ రీజన్స్ ఏవైనా కావచ్చు. బట్ ఎప్పుడైతే పిల్లలు ఎప్పుడు కూడా పేరెంట్స్ నుంచే నేర్చుకుంటారు. మీరు ఎప్పుడైతే మాట్లాడడానికి భయపడతారో ఆబ్వియస్లీ మీ పిల్లలు కూడా భయపడతారు. సో బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ కిడ్స్. బయట వాళ్ళు ఎవరినో మీరు ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరే వాళ్ళకి ఎగ్జాంపుల్ అవ్వండి. మీరే వాళ్ళకి ఒక మోటివేషనల్ స్పీకర్ అవ్వండి. సో ఈ విధంగా పిల్లలు ఈ 10 స్టెప్స్ అనేవి మీరు కరెక్ట్గా ఫాలో చేస్తే ఖచ్చితంగా ఎలాంటి పిల్లలైనా సరే కాన్ఫిడెన్స్ స్పీకర్స్ అవుతారు. అండ్ రిమెంబర్ వన్ థింగ్, కాన్ఫిడెన్స్ ఇజంట్ బిల్ట్ ఓవర్ నైట్. ఇది అసలు ఒక సింగిల్ నైట్లో వచ్చేది కాదు. యూ హ్యావ్ టు ట్రై హార్డ్, యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్, యూ హ్యావ్ టు గివ్ లాడ్ ఆఫ్ మోటివేషన్. కంపారిజన్ చేయొద్దు. నేను ఏవైతే పైన 10 పాయింట్స్ చెప్పానో వాటి మీద ఫోకస్ చేయండి, వర్కౌట్ చేయండి. సో పిల్లలకి అస్సలు స్ట్రెస్ ఇవ్వద్దు. కాన్ఫిడెంట్ అయిపో అంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఆ డిష్ ఆర్ ఫుడ్ ఐటమ్. చేసిన వెంటనే అయిపోవడానికి దే విల్ టేక్ టైమ్. బికాజ్ ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క పేజ్లో నేర్చుకుంటారు కాబట్టి. సో ప్లీజ్ వెయిట్, హ్యావ్ పేషెన్స్. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ స్పీకిడో ఛానల్. అండ్ మీలానే ఉండే పేరెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.